దుర్ఘటన జరిగి 7-8 గంటలు కావస్తోంది. అయినా ఘటనాస్థలి దగ్గర భీకరమైన పరిస్థితి. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాకపోవడానికి సహాయక చర్యలు ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. ప్రమాద తీవ్రత ఇంతలా పెరగడానికి ప్రత్యేక కారణం ఏమై ఉంటుంది? అహ్మదాబాద్ లండన్ మధ్య దూరం 4235 మైళ్లు. అంటే గమ్యం చేరుకోవాలంటే దాదాపు 7000 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రయాణం దూరం ఎక్కువ కావడం వల్ల విమానంలో భారీగా ఇంధనం నింపాల్సి వచ్చింది. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇది కూడా ఓ కారణమైందా? విమానం కూలిపోయే సమయానికి ఫ్యూయల్ ట్యాంకులో 58,000 లీటర్ల వైట్ పెట్రోల్ ఉంది. ఇది ట్యాంకులోనే సగం కెపాసిటీ కంటే ఎక్కువ. ప్రమాద సమయంలో తీవ్రతను తగ్గించడం కోసం ట్యాంకులో నుంచి ఇంధనాన్ని బయటకి పంపుతారు. కానీ ఆ అవకాశం కూడా లేకపోయింది. దీంతో 58,000 లీటర్ల పెట్రోల్తో విమానం నేలను తాకింది. అతిపెద్ద అగ్నిగోళాన్ని తలపిస్తూ భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సహజంగానే నష్ట తీవ్రత పెరిగింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన చోట శిథిలాలు చెల్లాచెదురుగా పడి భయానకంగా మారింది. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎమర్జెన్సీ సర్వీసుల ఏజెన్సీలు సమన్వయంతో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫైర్ ఇంజిన్లతో పాటు అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రులకు తరలించేలా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. కానీ మంటలు తీవ్రంగా ఉండడంతో మొదట్లో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చీకటి పడే సమయానికి ప్రమాద స్థలంలో దాదాపు 80% శిథిలాలు తొలగించారు.